జూనియర్ ఎన్టీఆర్ ఇండియన్ సినిమా హిస్టరీనే షేక్ చేసిన పేరది. గ్లోబల్ మ్యాప్ మీద తెలుగుడి పవర్ చూపించిన స్టార్ అతను. మొత్తానికి RRR తర్వాత ఒక్కో అడుగు ఒక్కో సంచలనం. ఒకవైపు మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నారు? ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో బాక్స్ ఆఫీస్ అటాక్ ఏ రేంజ్ లో ఉండబోతోంది? త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ అప్డేట్ ఆ రోజే వదిలే ప్లాన్ చేస్తున్నారా? RRR తో వరల్డ్ వైడ్ గా షేక్ చేసిన తారక్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను ఊపేసే నెక్స్ట్ లెవెల్ గేమ్ మొదలు పెట్టేశాడు. ఇప్పటికే దేవరాతో సోలోగా 500 కోట్ల క్లబ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినా ఏమిటో మరోసారి ప్రూవ్ చేశాడు తారక్. ఇక వార్ 2 మిక్సిడ్ టాక్ ఇచ్చిన గ్యాప్ తీసుకుని హీరోని కాదు, గేమ్ మార్చే టైగర్ అంటూ మరింత అటాక్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఒకవైపు మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇద్దరితో ఒకే హీరో ఒకే టైం అంటే యాక్సిడెంటల్ కాదు, ఇది ప్లాన్ చేసిన సునామీ. ఇప్పటికే మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తారక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్ వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం యమచోరుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈసారి డార్క్ కాదు, కలర్ఫుల్ కన్వాస్ మీద ఎన్టీఆర్ మాస్ మ్యాజిక్. KGF సలార్ స్టైల్ కాదు, ఇది న్యూ నీల్, న్యూ ఎన్టీఆర్, న్యూ లుక్. చూస్తుంటే నీల్ మార్క్ యాక్షన్ మాస్ కు మైండ్ బ్లో అవడం ఖాయం. అయితే సినిమా అనౌన్స్ చేసి ఏడాది అయినా ఇప్పటి వరకు నో టైటిల్, నో గ్లిమ్స్. సో ఫ్యాన్స్ లో టెన్షన్ కామన్. కానీ ఆ టెన్షన్ కు చెక్ పెట్టేలా తారక్ పుట్టినరోజున టైటిల్ ప్లస్ గ్లిమ్స్ రిలీజ్ చేసి భారీ ప్లాన్ ఉందన్నది ఇప్పుడు హాట్ న్యూస్. ఇంకోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ గాడ్ ఆఫ్ వార్ సినిమా నుంచి ఒక మేజర్ అప్డేట్ రానుందని ఇండస్ట్రీ టాక్. అరవింద సమేత తర్వాత ఈ కాంబినేషన్ అంటే థియేటర్లు షేక్ అవ్వాల్సిందే. సో ఒకవైపు డ్రాగన్ గ్లిమ్స్, మరోవైపు గాడ్ ఆఫ్ వార్ అప్డేట్ అంటే ఒకే రోజు 2 అప్డేట్స్. చూస్తుంటే సోషల్ మీడియా షేక్ అవ్వడం కాదు, స్మార్ట్ క్రియేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. చూడాలి మే 20న మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ వదులుతారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఈ కాంబినేషన్ అంటేనే మాస్ కి పండగ. అదే కాంబినేషన్ లో ఇప్పుడు ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అంటే హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందండోయ్. ఈ సినిమాలో పవన్ ఒక్కడే కాదు, మరో స్టార్ హీరో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. మరి అది కూడా చిన్న క్యామియో కాదు, కథని టర్న్ చేసే పవర్ఫుల్ క్యారెక్టర్. అందుకే ఆ రోల్ కి స్టైల్, యాటిట్యూడ్, యూత్ కి కనెక్ట్ ఉన్న హీరో కావాలట. మరి మేకర్స్ చూపు పడింది ఎవరి మీద తెలుసా? మీరే చూసేయండి. పవన్ కళ్యాణ్ ఈ పేరు వినిపిస్తే చాలు సైలెన్స్ కూడా సాలిడ్ సౌండ్ చేస్తుంది. అలా ఓజీతో ఇప్పటికే ఇండస్ట్రీ షేక్ చేసి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో మరోసారి మాస్ మూడ్ ఆన్ చేస్తున్నాడు పవన్. ఇక ఉస్తాద్ తర్వాత పవన్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబోలో తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలోనే హాట్ టాపిక్ అయిపోతుంది. అవును, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కాకుండా కథని టర్న్ చేసి మరో పవర్ఫుల్ క్యారెక్టర్ ఉందట. ఆ క్యారెక్టర్ కోసం స్టార్ ఇమేజ్, యూత్ ఫాలోయింగ్, మాస్ యాటిట్యూడ్ ఉన్న హీరో కావాలట. అందుకే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాడట సూరి. పవన్ స్టైల్, విజయ్ యాటిట్యూడ్ రెండూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ ఎనర్జీకి థియేటర్లు తట్టుకుంటాయా? చూడాలి. ఇక హీరోయిన్ విషయంలో కూడా ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. పవన్ సరసన కొత్త ఫ్రెష్ ఫేస్ కావాలన్న ఆలోచనతో సురేందర్ రెడ్డి చూపు ప్రభాస్ బ్యూటీ ఇమాన్వి ఇస్మాయిల్ మీద పడిందట. సోషల్ మీడియాలో క్రేజ్, యూత్ లో రీచ్. పవన్ తో ఫస్ట్ మూవీ. ఈ కాంబినేషన్ వర్క్ అయితే బజ్ ఆటోమేటిక్ గా డబుల్ అవుతుందంటున్నారు ట్రేడ్ పండిట్స్. పవన్ సురేందర్ రెడ్డి సినిమా హై వోల్టేజ్ యాక్షన్, స్టార్ సర్ప్రైజ్ కామియో, ఫ్రెష్ హీరోయిన్ అన్ని కలిపి వచ్చే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడమే టార్గెట్. కానీ గుర్తుంచుకోండి, ఇవన్నీ ఇప్పటికీ ఇన్సైడ్ టాక్ మాత్రమే. మరి విజయ్ దేవరకొండ కామియో నిజమవుతుందా? ఇమాన్వి ఇస్మాయిల్ పవన్ కు జోడీ అవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేది మేకర్స్ చేసే అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే. ఈసారి
ఈసారి 2027 సంక్రాంతి అంటే అంత ఆషామాషి కాదు. స్టార్ల సాలిడ్ వార్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ 4 సీనియర్ సూపర్ స్టార్లు ఒకే బరిలో దిగుతుండడంతో ఇండస్ట్రీ అంతా ఒక్క ప్రశ్న: ఈసారి బరిలో ఉంటారు, ఎవరు తప్పుకుంటారని. ఇప్పటికే శర్వానంద్, తేజ సజ్జా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ అందరికీ షాక్ ఇస్తూ ఇదిగో ఇలా పొంగల్ దంగల్కి బాయ్ బాయ్ చెప్పిస్తున్నాడట ఈ టాలీవుడ్ వెటరన్ స్టార్. రెండు 2027 సంక్రాంతి సీజన్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అందరి టార్గెట్ అప్పుడే. ఇలా ఈ 4 స్టార్స్లతో పాటు శర్వానంద్, తేజ సజ్జల టార్గెట్ కూడా సంక్రాంతి అనే టాక్ నడుస్తుంది. దీంతో స్క్రీన్స్ దొరుకుతాయా, రెవెన్యూ షేర్ ఎలా ఉంటుంది అన్న టెన్షన్ ఇండస్ట్రీని తెగ ఊపేస్తుంది. కానీ ఇంతలోనే ఓ షాకింగ్ ట్విస్ట్ ఇస్తున్నాడట మన గాడ్ ఆఫ్ మాసెస్. అవును, ఇన్సైడ్ వర్గాల టాక్ ప్రకారం ఇప్పుడు తన గేమ్ ప్లాన్ మార్చేశాడట బాలయ్య. NBK 111 నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కబోయే ఈ భారీ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో మొదటగా నయన్ ని ఆన్ బోర్డ్ చేసి తర్వాత పక్కన పెట్టారన్న టాక్ వినిపిస్తుంది. మరి మేకర్స్ ఎవరిని ఫైనల్ చేశారో తెలియాలి. ఇక మొదటగా ఈ సినిమాను 2027 సంక్రాంతికి తీసుకురావాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆ ఆలోచనకు ఫుల్ స్టాప్ పెడుతూ డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇండస్ట్రీ మొత్తం సంక్రాంతి పైనే ఫోకస్ చేస్తుంటే డిసెంబర్ ని ఎవరు పట్టించుకోరు. సో అదే బాలయ్యకు ప్లస్ అన్నమాట. ఇది కొత్త కాదు, ఇదే ఫార్ములా ముందు వర్కౌట్ అయింది. అఖండ 2 కూడా డిసెంబర్ లోనే సోలో రిలీజ్. కట్ చేస్తే థియేటర్లో మాస్ ఫీవర్. ఇప్పుడు అదే స్ట్రాటజీ. ఎందుకంటే సంక్రాంతి అంటేనే భారీ పోటీ, కానీ డిసెంబర్ ఖాళీ సీజన్. ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తే గనక కలెక్షన్ల వర్షన్ కామన్. ఇక గోపీచంద్ మలినేని అంటేనే ఫాస్ట్ షూటింగ్ విత్ మాస్ ఎలివేషన్స్. ఇన్సైడ్ టాక్ ప్రకారం నవంబర్ నాటికి తొలి కాపీ రెడీ చేసే ప్లాన్ లో ఉన్నారట. అందుకే డిసెంబర్ రిలీజ్ మీద కాన్ఫిడెన్స్. సంక్రాంతి క్లాష్ ఎందుకు, డిసెంబర్ లో ఖాళీ స్లాట్ ఉండగా అన్నదే టీమ్ థింకింగ్. చూస్తుంటే ఇది కాంప్రమైజ్ కాదు, డైరెక్ట్ మాస్ డిసిషన్. చూడాలి మరి బాలయ్య లాగా ఇంకెవరెవరు బరి నుండి తప్పుకుంటారో. మారుతున్న సినిమా మార్కెట్, పెరుగుతున్న పాన్ ఇండియా పవర్. దీంతో హాలీవుడ్ కు ఏమాత్రం తగ్గని కాన్సెప్ట్లతో మన హీరోలు ఇప్పుడు కొత్త హైట్స్ ని టచ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. అయితే ఈ రేస్ లో అందరికంటే ముందున్న పేరు ఒక్కటే: స్టైలిష్ గా, స్ట్రాంగ్ గా స్టాంప్ వేసే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మరి ఇంతకీ బన్నీకి ఇంత ఎలివేషన్ ఎందుకంటారా? మీరే చూసేయండి. మారుతున్న సినిమా మార్కెట్, పెరుగుతున్న పాన్ ఇండియా, పాన్ వరల్డ్ క్రేజ్. ఇప్పుడు స్టార్ హీరోల టార్గెట్ ఒక్కటే: హాలీవుడ్ రేంజ్ ని టాలీవుడ్ లో చూపించడం. అయితే ఈ రేస్ లో అందరికంటే ముందున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అవును, పుష్ప 2తో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ క్రేజ్ తెచ్చుకున్న బన్నీ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీస్ తో ఇండియన్ సినిమాకే కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే బిగ్ బడ్జెట్, గ్రాండ్ విజన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సన్ పిక్చర్స్ పై కోలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కేసింది కూడా. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ దీపికా పదుకొనే మెయిన్ హీరోయిన్ గా కనిపించనుండగా, కీలక పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందాన ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ అయిందన్న టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ పేర్లు వినిపిస్తున్నా టీం నుంచి మాత్రం అఫీషియల్ క్లారిటీ లేదు. ఇక ఈ మూవీ తర్వాత స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఒక క్రేజీ యాక్షన్ డ్రామాకు బన్నీ ఓకే చెప్పడం, దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కావడం కూడా తెలిసిందే. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వినిపిస్తున్న మరో న్యూస్ మాత్రం ఐకాన్ ఫ్యాన్స్ కి మంచి బూస్టప్ ఇస్తుంది. అదే సంజయ్ లీలా బన్సాలి బన్నీ కాంబో. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ వెళ్లిన బన్నీ అక్కడ లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలిని ప్రత్యేకంగా కలవడం తెలిసిందే. ఇక భారీ విజువల్స్, గ్రాండ్ ఎమోషన్స్, రాయల్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బన్సాలితో ఒక సినిమా చేయాలన్న కోరిక బన్నీకి ఎప్పటి నుండో ఉంది కూడా. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్స్ ప్రకారం బన్సాలి స్క్రిప్ట్ ను పర్ఫెక్ట్ చేసే పనిలో ఉన్నాడట. ఒకసారి కథ లాక్ అయితే షూటింగ్ మొదలుపెట్టి బ్యాక్ టు బ్యాక్ 2 షెడ్యూల్స్ ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి చేయాలన్నదే ప్లాన్.
అయితే త్వరలోనే ఈ డ్రీమ్ కాంబినేషన్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని బాలీవుడ్ వర్గాల ఇన్సైడ్ టాక్. మొత్తానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వేసే అడుగులు ఇప్పుడే కాదు, రాబోయే జనరేషన్ కి కూడా దారి చూపించేలా ఉన్నాయన్నమాట. ఎస్ కృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వం నిర్మించిన సినిమా హై. ఈ చిత్రంలో అనన్య శర్మ, పల్లవి దురా, కృష్ణ కమల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక సరికొత్త జానర్లో వస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానున్న సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. చాలా చేశాను నేను ఈ క్యారెక్టర్లో, మీకు టీజర్లో కూడా కనిపించుంటుంది. నేను యాక్షన్ చేసిన, కామెడీ చేసిన. అండ్ ఈ సినిమాలోనే ఇన్ జనరల్ నన్ను ఎవరైనా ఈ సినిమా జానరా ఏంటి అంటే ఇట్స్ కాంప్లికేటెడ్ అని చెప్తా. ఎందుకంటే ఇట్ హ్యాస్ entertainment, it has comedy, it has romance, it has action, it has emotional depth, it has so many things. And I'm very lucky that na debut film lone nenu inni cheyagalgina except maybe romance. So I'm very very lucky for that. And audience nunchi nenu okate adagalanukuntunna, ippadi nunchi release varaku we will be releasing glimpses into the world of High. Sai తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ సాయి. ఒక కొత్త స్టెప్ను వేస్తూ ఒక హై ఇచ్చే మూమెంట్ని క్రియేట్ చేసావు. సో నిజంగా వీళ్ళందరికీ రేపు సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొంది మీ అందరికీ హై ఇవ్వాలని కోరుకుంటూ ఈజ్ ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, రైటర్ 4 పాత్రలు పోషించినందుకు మళ్ళీ ఒకసారి నీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దెర్ ఆర్ సమ్ రియల్ ట్రూ ఫ్రెండ్స్ ఉంటారంటే సాయిని, అనిల్ గారిని ఐ సీ దెమ్. వాళ్ళు ఈ ఫ్యూ ఫిల్మ్స్ వెంకటేష్ వాళ్ళతో తీస్తున్నప్పుడు ద వే దే వర్క్ టుగెదర్ ఇస్ వెరీ వెరీ నైస్. సాయి, ఐ హోప్ అనిల్ అక్కడ నీకు బాగా రబ్ చేసేస్తే యుల్ డూ. వెరీ వెరీ ప్యాషనెట్ పర్సన్. చెప్పాడు నేను హీ వాంటెడ్ టు టెల్ సంథింగ్ అండ్ ఇట్స్ గుడ్ యూ పుట్ యువర్ ఫుట్ అవుట్ అండ్ ట్రై టు డూ ఇట్. ఎఫర్ట్స్ విల్ నెవర్ ఫెయిల్. విష్ యూ ఆల్ ది బెస్ట్ సాయి. అని ఫస్ట్ టైం మేము అసలు ఇంతకుముందు అంటే కొన్ని ప్రాజెక్ట్స్లో ఏదో నా ప్రజెన్స్ అనేది ఉండేది. ఈ సినిమాకి కంప్లీట్ ఇమేజ్ స్పార్క్ ఎస్ కృష్ణ తనను తనగా తీసుకొచ్చుకుంటున్నాడు ప్రజల ముందుకి. ఓన్లీ మా బెస్ట్ ఫ్రెండ్గా నా విషెస్, నా సపోర్ట్ ఉంది. స్క్రిప్ట్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, ఎడిట్ దగ్గర నుంచి మొత్తం అన్నీ తానే ఫాలో అవుతూ ఒక్కడే ఈ సినిమాని తన భుజాల మీద తీసుకొచ్చాడు. మీరు ఇప్పుడు టీజర్ చూస్తే ఎంత ప్రామిసింగ్గా ఉంది, ఎంత యూత్ఫుల్గా ఉంది, ఎంత ట్రెండీగా ఉంది మీరు చూశారు. సో సినిమా కూడా అలాగే ఉంటుంది. సాయి, సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో డెఫినెట్గా నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలి. నువ్వు ఒక సక్సెస్ఫుల్ టెక్నీషియన్గా ఇండస్ట్రీలో ఉండాలని, ఒక డైరెక్టర్గా కాదు, ఒక ఆడియన్గా కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్గా కోరుకుంటున్నాను. సో సో ఆల్ ద బెస్ట్. ఇంకోటి, ఈ సినిమాలో ఆర్టిస్టులతో పాటు ఒకరోజు వచ్చి నేను యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అదేంటి సార్, మొన్న రైటర్ అన్న తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, సరే డైరెక్షన్ ఓకే, మళ్ళీ యాక్టర్ ఏంటి అన్నాను. అని అన్నప్పుడు ఒక మాట చెప్పి పెడతాను. నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. సాయి ఆర్టిస్ట్ అవ్వాలనేది వాళ్ళ నాన్న డ్రీమ్. సో వాళ్ళ నాన్నకి సాయిని ఆర్టిస్ట్గా చూడడం చాలా ఇష్టం. పాప చూడకుండా నేను వెళ్ళిపోయారు. సో ఒక రకంగా ఎక్కడున్నా మా నాన్న నన్ను చూస్తాడని ఒక ఫీలింగ్ ఉంది సాయికి. సో అది తను నాకు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను చాలా కనెక్ట్ అయ్యాను. సో సరే, సాయి బాగా చేస్తాడని తెలుసు కానీ ఇంత బాగా చేస్తాడని నేను అనుకోలేదు. సినిమాలో చూస్తే అసలు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లాగా చాలా వాళ్ళందరితో కలిసిపోయి ఒక తను అవుట్ సైడ్ ఉండే క్యారెక్టర్కి, సినిమాలో ఉండే క్యారెక్టర్కి చాలా తేడా చూపించగలిగాడు. ఈ సినిమా డెఫినెట్గా చూసే వాళ్ళకి మంచి హై వస్తుంది. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ దిస్ మూవీ, ప్రతి ఒక్కళ్ళు నా కోసం అంటే ఒక 2 years వాళ్ళ టైంని నాకు ఇచ్చారు. నేను యాక్చువల్గా ఈ మూవీ 2 years పట్టింది నాకు తీయటానికి. బట్ ఎనీహౌ ద ఎండ్ ప్రొడక్ట్ స్పీక్స్. అంటే మన ఫైనల్గా ఇచ్చే ప్రొడక్టే ఎవరైనా మాట్లాడతారు. డెఫినెట్గా ఈ ఎండ్ ప్రొడక్ట్ అందరికీ చాలా మంచి హై ఇస్తుందని నా గట్టి నమ్మకం. ఇందాక నా టీజర్ చూస్తున్నప్పుడు నేను 2 ఏళ్ళ పడిన కష్టాన్ని నాకే, అంటే ఒక డైరెక్టర్, ఆర్టిస్ట్ ఇవన్నీ పక్కన పెడితే అక్కడ కూర్చొని చూస్తుంటే మ్యూజిక్తో ఎక్స్ట్రాడినరీగా లైఫ్ ఇచ్చిన మా వికాస్కి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో రకరకాల సీక్వెన్స్లు ఉంటాయి విచ్ విల్ గివ్ మోర్ హై. డెఫినెట్లీ
బికాస్ నాకు ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది ఆ నెక్స్ట్ చూడబోయే సీక్వెన్స్లు ఇంకా ఎంత హై చేస్తాయని. వెరీ థ్యాంక్ యూ. అండ్ మా ఎడిటర్, తన ఫస్ట్ సినిమా ఇది, అంటే నాది ఫస్టే. సో వీ డన్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడిట్ అండ్ స్క్రీన్ ప్లే. డెఫినెట్గా డిఫరెంట్ పక్కన పెడదాంలేండి, ఇంట్రెస్టింగ్ ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్, డెఫినెట్లీగా ఇది ఇంట్రెస్టింగ్గా ఉండే మూవీ విత్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే. సీనియర్ నటి ఇంద్రజ కీలక పాత్ర పోషిస్తున్న సినిమా విప్లవ వీరుడు. జైష్వర్, సోనాలి జంటగా ఎస్ నాగరాజరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఏవి జయరాం నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో మొదలవగా ఈ సినిమా ముహూర్తపు పరుచూరి గోపాలకృష్ణ క్లాప్ కొట్టడం విశేషం. ఈ సినిమా విప్లవ వీరుడు అంటే టిప్పు సుల్తాన్ కాలం నాటిది. యాక్చువల్గా ఇది దాదాపు ఒక 500 సంవత్సరాల ముందే ఉంటుంది. ఈ కథను ఎందుకు ఎంచుకున్నామంటే అనేక రకాలుగా మన సినీ పరిశ్రమ అనేది ముందుకు పోతానే ఉంది. యాక్చువల్గా ఈ కథ ఎంచుకోవడం అంటే మనం ఒక కమర్షియల్గా కూడా దీన్ని మనము ఒక దృష్టిలో పెట్టుకొని మంచి మెసేజ్, ప్రజలకు ఒక మంచి మెసేజ్ పోవాలా. మా డ్రీమ్ ಪ್ರಾಜೆಕ್ಟು ಫ್ರಮ್ 2 years నుంచి ಇದು ರಾಸಿ ಕ್ಯಾಮರಾಮನ್ ಸರ್ ಮ್ಯಾಥ್ಯೂರಾಜನ್ ಸರ್ అన్ని ನಮ್ಮ ప్రొడ్యూసర్ಗೆ వాళ్ళ స్టోరీ ఏం వస్తుంది, హిస్టారికల్ సినిమా ఇది. ಒಂದು ಬ್ರಿಟಿಷು 200 years బ్యాక్ ఏమో బ్రిటిష్ ఇక్కడ తమ వ్యాపారంకి వచ్చినారు, ఆ మ్యాಟ್ರು. సో ఇండియా నుంచి పోవాల వాడు, ಅದಕ್ಕೆ ಒಂದು ತಂಡಂ వచ్చింది ఇక్కడ. ನಮ್ಮ ಹಿಂದೂಯಿಸಂలో ఏమేమి ఎవరెవరు ಹೋರಾಟ చేశారు వాళ్ళు ಒಂದು ತಂಡము ప్లాన్ చేసి అక్కడ ಒಂದು మహారాజరు వస్తారు, మహారాణి వస్తారు, వాళ్ళు సపోర్ట్ తీసుಕೊಂಡು వాళ్ళు ಏಮೇಮಿ ಪ್ಲಾನ್ చేసి ఇక్కడ ಬ್ರಿಟಿಷ್ಗೆ ಇಲ್ಲಿಂದ ಇಂಡಿಯಾಯಿಂದ ಹೊರಗಡೆ ಅಂದರೆ ఇండియా ಬಿಟ್ಟು ಹೋಗೋಕೆ ಏನು ಪ್ಲಾನ್ చేస్తారు. సో అదే ఇది మెయిన్ స్టోరీము. వీళ్ళ ఒక అభిప్రాయం ఏంటంటే ఈ కథ వెనక ఉన్నది కేవలం రాజులు లేదా రాణులు మాత్రమే కాదు, ప్రజలు కూడా ఎలా ఎదుర్కొన్నారు బ్రిటిష్ వాళ్ళని, అంటే వాళ్ళలో కూడా విప్లవాత్మక ఇది సంఘటనలు ఎలా జరిగాయి, వీటి రెండుటిని కలిపి ఒక కలయికగా ఈ మూవీ తీసుకురావాలన్నది వీళ్ళ అభిప్రాయం. సో నన్ను ఫస్ట్ సంప్రదించింది అయితే మాథ్యూ గారు. ఆయన డిఓపిగా దాదాపు ఒక 100 మూవీస్ చేసిన వ్యక్తి అండి, అండ్ గిన్నెస్ రికార్డ్ హోల్డర్ కూడా ఆయన. అలా ఆ మూవీలో డిఓపి ఆయనే చేసింది. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అండ్ మా డైరెక్టర్ నాగరాజ్ గారు, ఆయన కూడా చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి. మన కోటి రామకృష్ణ గారితో, కేవీ రావు గారితో, వీళ్ళతో అంతా కో డైరెక్టర్గా చాలా మూవీస్ వర్క్ చేశారు. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు డెబ్యూగా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఐ కంగ్రాచులేట్ నాగరాజ్ గారు అండ్ మాథ్యూ గారు ఆల్సో ఫర్ గ్రేట్ సక్సెస్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ గారు, ఆయన కూడా ఎప్పటి నుంచో ఒక మంచి మ్యూజిక్ అందించాలన్న ప్రయత్నంలో అలా చిన్న చిన్న మూవీస్ చేస్తూ వచ్చి ఈ మూవీ ఆయనకు కూడా ఒక బ్రేక్ త్రూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.